ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి? రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకొద్దిగా ప్రెషర్ చేసి ప్రభుత్వానికి ప్రెషర్ చేసి మంచి పనులు చేపియాలి. ఆయన కూడా ముందుకు వచ్చి కొన్ని మంచి పనులు చేయాలి. సో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? పర్వాలేదు, బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నారా? న్యాయం చేస్తున్నాడు. హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేయట్లేదు అన్నారు వైసీపీ. లేదు, అది అబద్ధమే. సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని గాలి వదిలేసి అన్నారు. లేదు, ఆ సినిమా షూటింగ్లు ఎక్కడ ఉన్నాయి ఆయనకి? మొన్నటిదా చేశారుగా. మొన్న చేశాడు. ఇది చూసుకుంటున్నాడు, అది చూసుకుంటున్నాడు. రెండు పడవల ఇద్దరికి న్యాయం చేస్తున్నాడు. అయితే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రప్రదేశ్ లో. అది కరెక్టేలే కానీ ఉమ్మడి బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ తరఫున కాబట్టి కొన్ని సీట్లు తక్కువ తీసుకున్నాడు. ఈసారి ఎక్కువ తీసుకునే ఛాన్సెస్. అయితే ఈసారి నా ప్రశ్న ఏంటంటే, ఒకవేళ జనసేన బయటకు వచ్చేసి 175 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే ఎలా ఉంటది అనుకుంటున్నారు? ఏపీలో విజయ్ లాగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సరే, ఇక్కడ యువతల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వాళ్ళిద్దరిని కాదని ఏపీలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తారు అనుకుంటున్నారు. అక్కడ ఏఎన్డీఎంకే ఏపీలో కూడా వచ్చే సీట్లు అయితే గ్యారంటీగా ఉంది మీకు? నమ్మకం. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి. తిట్టే వాళ్ళు తిడతానే ఉంటారు. ఏ పార్టీ జగన్మోహన్ తిట్టే వాళ్ళు తిట్టే ఉంటారు. అదొకే. సంబంధం లేని విషయాల్లో భారతదేశంలో ఎక్కడేం జరిగినా ఆయన సంబంధం లేని విషయాల్లో ఆయన లాగి తిట్టే వాళ్ళకి ఏం చెబుతారు? అదే లాగి తిట్టే వాళ్ళకి వాళ్ళ విజ్ఞానానికి వదిలిపెడతావే. అంతే. చివరిగా అసలు ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? బాగానే చేస్తున్నాడు, అతని పరిపాలన బాగానే ఉంది. ఇంకా స్పీడ్గా డిసిషన్ తీసుకొని మంచి పేరు తెచ్చుకొని మంచి పనులు చెయ్యాలని కోరుకుంటారు. అదే చెప్తున్నారు. కానీ పెడతాముడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే? ఆయన బాగానే చేస్తున్నారు. అంటే రాజకీయంగా పవన్ గారి మీద మీ అభిప్రాయం? చేస్తున్నారు. ఆయన కూడా కొంచెం ఇంకా యాక్టివ్గా ఉంటే ఇంకా చాలా బాగా. సో డిప్యూటీ సీఎంగా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? చేస్తున్నారు బాగా, అక్కడక్కడ చాలా పనులు చేసి పెడుతున్నారుగా. అంటే విజయవాడ హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఇంకా చాలా టైం ఉంది, ఎప్పుడే అయిపోయింది ఏంటి? సరే, తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, దాని మీద మీ అభిప్రాయం అంటే? ట్రోలింగ్ అంటే అక్కడ వాళ్ళు వేరు ఇక్కడ వాళ్ళు వేరు కదా, అందరూ ఒక టవర్గా. సరే, సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో? సింగిల్గా అంటే కూటమి అయితే రాదు, ఆయన సింగిల్గా చేయడు. ఆయన చేస్తే 170 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే జనసేన ఎలా ఉంటుంది అనుకుంటారు? అప్పుడు చూద్దాం దాన్ని బట్టి. చివరిగా ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? వెరీ గుడ్ పర్సన్. థ్యాంక్ యూ. బాబా ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ అయితే బాగానే ఉంది సార్. ఇప్పుడు 180% దానికి ఇబ్బంది ఏం లేదు. 180%. డిప్యూటీ సీఎంగా ఎలా అనిపిస్తుంది? ఆయన సీఎం పదవి ఉన్నా లేకుండా మనకు ప్రజలకు సాయం చేస్తున్నారు. అదొకే. అది ఇప్పుడు ఆయన పదవిలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఎలా ఉంది ఆయన పనితీరు? అంటే పనితీరు బాగానే ఉంది సార్. ప్రజలకు ఏమన్నా మంచి జరిగింది ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక? చేస్తున్నారు సార్. పంచాయతీ రోడ్లు చేస్తున్నాడు, తర్వాత ఈ పశువులకు మంచినీటి తొట్లు కట్టించినాడు. మరి విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది సార్. 50 మంది ప్రజెంట్ ఆపోజిట్ ఉంటారు, 50 మంది మంచి, అందరికి మంచి అంటే ఎవరు చేయలేరు. అయితే తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. అంటే మన ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు తేడా ఉంది సార్. అది ఓకే. అక్కడ ఎక్కువ వాళ్ళు అభిమానం ఎక్కువ వాళ్ళకు, సినిమా అభిమానం. మన దాంట్లో అంత అభిమానం ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ గారికి దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలి అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. అంటే విజయ్ కూడా పొత్తు తీసుకుని సీఎం అయ్యారు సార్. ఇప్పుడు సీఎం అయింది పొత్తు తీసుకుని, గెలుపు గురించి వాళ్ళు మాట్లాడేది అంటే పవన్ కళ్యాణ్ ఆలోచన వేరే ఉంది. ఎట్లా అంటే ఆయన ఒక పని మీద డిపెండ్ అయ్యి పని నేర్చుకోవాలా, అనుభవం రావాలని చెప్పి దాని మీద పోతున్నాడు. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే 170 స్థానాల్లో జనసేన బయట కష్టం సార్, రాదు. కష్టమే. 170 సింగిల్ పోటీ చేసిన మటుకు రాదు. ఓకే. కొత్త ద్వారా పోతేనే కొద్దిగా. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? మనం తిట్టడం అది పద్ధతి కాదు సార్. అది ఓకే. ఎంతసేపు నేను మనం విమర్శించాలా, తిట్టేది పద్ధతి కాదు. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఇంకా చివరిగా మంచి నాయకుడు సార్, రాజకీయ నాయకుడు. థ్యాంక్ యూ. ఆపేసి ఒక నిమిషం రెడీయా? బాబా ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా చాలా ఇంకా అనుభవం పడాలి ఆయన. ఇంకా రాను మంచి పనులు చేయాలి. ఇంకా అందరికీ ప్రజల్లో ఇంకా ఏది అంటే ఇంకా చెయ్యలేడు ఈయన, అన్ని చేస్తాడు ఈయన అనేసి అందరికీ అభిప్రాయం ఉంది. ఎందుకంటే ముందుగా ఇంకా ఆయనకి పెద్ద వయసు కూడా రాలా, వయసును మళ్ళీపోలా, బాగానే చేస్తున్న అందరికీ ఉన్నది. ఇంకా ఇంకేమున్నదంటే ప్రస్తుతానికి ఆయన ఒంట్లో బాగాలేదు, దాంట్లో ఒక
కొద్దిగా అందరికీ కొద్దిగా నీరసంగా ఉంది. అందరిలో ఆయనకి ఎలా ఉందో ప్రజలకు, అభిమానికి, ఫ్యాన్స్ కూడా నీరసంగా ఉంది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు ఆయన రాష్ట్రానికి. ఉప ముఖ్యమంత్రిగా ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీకు? అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది. అందరికీ నచ్చింది. అందరూ ఏళ్ళు చూపించడానికి అవకాశం లేకుండా ఉంది. హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి చేసిందేం లేదు అంటున్నారు కొంతమంది. అనుకోనియండి, ఎన్నో అనుకుంటారు. ఇప్పుడు అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వాళ్ళు వాళ్ళ మాటల్ని సరదా తీర్చుకోవాలి తప్ప అన్ని పనులు చేసేవాళ్ళు అంటారు. ఏ పనులు చేయలేని అనలేరు కదా. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీదే. దాని మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్ అంటే? ఆయన లెక్క వేరు, ఈయన లెక్క వేరు. ఈయన కష్టపడి పైకి వచ్చి చేసిండు. ఆయన ఏదంటే అక్కడ రెండు ప్రభుత్వాల మీద విరక్తి పొంది ప్రజల్లో ఇంకో కొత్త వ్యక్తి వస్తే బాగుంది. దాని మీద ఇతర విజయే కావాలి, చిన్న నటుడే కావాలని కోరుకోలేదు. దాన్ని పట్టుకున్నారు విజయ్ గారు, ఆ నెగిటివ్ని పట్టేసుకున్నారు అక్కడ. అయితే ఇక్కడ మాజీ మంత్రి రోజా గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు, మాజీ మంత్రి రోజా గారు, అంబటి రాంబాబు గారు వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ అంటున్నారు విజయ్ గారి లాగా. దాని మీద మీ అభిప్రాయం అంటే? ఏమండి, ఇప్పుడు ఆయన ఏదో గెలిచాడు కదా అనేసి ఇప్పుడు అలా కదా. ఇప్పుడు 20 సీట్ ఎందుకు రాలేదని అంటే ఏం చేయగలం? అంటే ఆయన సినిమా హీరో, అలాగే ఇది సినిమా హీరో కరెక్ట్. జగన్కి అన్ని వచ్చాయి ఫస్ట్లో 150, 151 అన్నీ వచ్చినాయి. ఇప్పుడు 151 వచ్చినాయి. మధ్యలో 5 ఎవరు తీసుకెళ్ళిపోయారు? ప్రజలు తీర్పది. 5 మంది కూటమి తీసుకెళ్ళిపోయిన 5ని, ఆ 2 మిగిలాయి. ఆ 2 కదా 11 అయినాయి. అని ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ టాపిక్ మాట్లాడుకుంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు సింగిల్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటారు? అన్ని స్థానాల్లో పోటీ చేస్తుంటూ 40-50 రావచ్చు. 40-50 అయితే హంగు లెక్క ఇది ఇక్కడ కూడా అంతే. ఎవరికైనా సపోర్ట్ చేస్తే ఎందుకంటే ఒకళ్ళ సపోర్ట్ మీద ఈయన అందరి అభిప్రాయం ఏంటంటే కొంత అభిప్రాయం ఏంటంటే ఒకరి సపోర్ట్ మీద ఆధారపడి ఉన్న మధ్యలో కలుసుకొని చేసింది ఇది కూటమంటే. ఇప్పుడు సింగల్గా గెలవాలి చేయాలనుకుంటే చేస్తారు, చేసుకుంటే అన్ని సీట్లు రాలేదు. ఫైనల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటంటే ఇప్పుడు ఏం వెళ్ళిపోతుంటే ఎన్నో అరుస్తూ ఉంటాయి. కానీ ఒక జంతువు నరవదు, ఎన్నో రకాల జంతువులు అరుస్తూ ఉంటాయి. ఎందుకంటే అది పెద్దగా ఉంది, ఎన్నో మమ్మల్ని ఏం చేసిద్దో మోని అన్నీ అరుస్తూనే ఉంటాయి. ఓకే, చివరిగా బాబాయ్ మీ ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? సదుపాయంగానే సదుపాయంగా ఇంకా చెడ్డగా ఏమీ లేదు. ఓకే, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి అభ్యంతరం లేదు. ఆయన కూడా ఆయన మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బ్రహ్మాండం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే దేశంలోనే సీనియర్, 4వ ముఖ్యమంత్రి. మరి ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన దిగువ నుంచి వచ్చినోడు కనుక ప్రజలు కట్టాలి ఆలోచించులోనికి దిగిండు కనుక ఆయన బ్రహ్మాండంగా చేస్తాడు. కానీ పదవి వచ్చాక స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది. ఒట్టిదయాన్ని ప్రజలు పనులు బాగానే చేస్తున్నారు. పనులు చేసే దాంట్లో ముగ్గురే. మరి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, పట్టించుకోవట్లేదు జనాలు అంటున్నారు ఇంకొంతమంది. ఏడా సినిమాలు తీయటమా ఏమన్నా పొద్దున్న లెగితే బురదలో గెరదలు డొంకల్లో తిరుగుకుంటా ఆయన నానా తిప్పలు పడుతుంటే. మరి తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ మాట్లాడినా పనికిరాని వ్యవహారం అంతే. సింగిల్ గా పోటీ చేయాలి దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. అబ్బో అమ్మో ఇక ఆడతా ఆంధ్ర ఆట అని ఆడిందిగా. మంత్రి ఇప్పుడు ఆంధ్ర ఆడదామని ఆడిందిగా. ఆంగమాల అనుకున్నదేమో. ఒకవేళ సింగిల్ గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటుంది అనుకుంటారు? సింగిల్ గా పోటీ చేసినా గెలవగలుగుతానికి 20 సీట్లే కాదు, ఇంకో 4 సీట్లు కూడా ఎక్కువ. చివరికి ఇబ్బంది పెట్టను, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? ఏం చెప్తారు? చెప్పు తీసుకొని కొడతారు అంతే. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు ఒక సమస్య మీద పోరాటం అయితే చేస్తుండే, ఏ సమస్య మీద అయినా స్పందిస్తుండు, స్పాట్లోకి వెళ్తుండు, అన్ని కార్యక్రమం బాగానే చేస్తుండు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ గారి పనితీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉంది. ఆ పదవికి న్యాయం చేస్తున్నాడు, కార్యక్రమం చేస్తున్నాడు. ప్రజలకు ఏదైనా సమస్య వస్తే పోరాటం చేస్తుండు, ఆయన చేస్తున్నాడు. పదవి వచ్చాక విజయవాడ టు హైదరాబాద్ స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు తప్ప ప్రజలకు చేసిందేం లేదు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ వాళ్ళు. లేదు, సమస్యల మీద పోరాటం చేస్తుండు, అన్ని తీరుస్తున్నాడు. పర్లేదు. తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీదే. మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చెప్పలేము. ఇక్కడ విజయ్ గారు లాగా సింగిల్ గా పోటీ చేసి గెలవాలి పవన్ కళ్యాణ్ వస్తాడా అంటారు మీరు? నేను అంటున్నాను ప్రశ్న అది కష్టమే. ఇక్కడ కష్టమే. ఎందుకు అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, ఏపీలో ఎందుకు పవన్ గారికి కష్టం అనుకుంటున్నారు? అక్కడ ఎందుకనంటే అక్కడ ఉన్న 2 పార్టీలు కూడా డిఎంకే కానీ ఏడీఎంకే కానీ వాళ్ళు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పరిపాలన చేశారు. అక్కడ బాగా విసుగుతో ఉన్నారు. ఆ వ్యాఖ్యం పట్టుకున్నాడు ఆయన.
కానీ దాన్ని పట్టుకుని ఆయన అది అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారని ముందు మేనిఫెక్టో పెట్టాడు. ఆ మేనిఫెక్టోకు ప్రజలు ఆకర్షితులయ్యి ఏ రకంగా అయితే వేశారు. సరే, ఒకవేళ ఇక్కడ ఏపీలో ముఖ్యమంత్రి కాకపోయినా పవన్ కళ్యాణ్ గారు 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే ఎంతవరకు ప్రభావం చూపిస్తారనుకుంటున్నారు? ప్రభావం బాగానే ఉంటుంది. అంటే ఏ మేరకు అప్పుడు రాజకీయ ముఖ చిత్రం ఏపీలో 21 సీటు 22 సీట్లు పోటీ చేస్తే క్లీన్ షిప్ చేసిండు కదా. అవును. కాబట్టి ఆయన కూడా బాగానే ఉండొచ్చు. కూటమిలో సింగిల్ గా వెళ్తే సింగిల్గా అయితే వస్తాయి, బాగానే వస్తాయి. ఎంతవరకు వస్తాయి? చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టకూడదు. వ్యక్తిగతంగా తిట్టే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం తిట్టకూడదులేండి. అంటే అవును. ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? ఏదో వ్యక్తిగతంగా తిట్టాలంటే ఏదో ఒక కోపం వచ్చి నేనైనా తిడుతూనే ఉంటా, అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఓకే, ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద? పవన్ కళ్యాణ్ గారు పర్లా, ఓకే, అది మంచి ఇబ్బంది లేదు, చేస్తున్నాడు. ఓకే. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? ఒక ఎయిమ్తో వచ్చారు, ఆ ఎయిమ్ ఫుల్ఫిల్ చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు ఉప ముఖ్యమంత్రిగా? బాగానే ఉందండి పనితీరు. ఇప్పుడే కదా స్టార్టింగ్ ఆయన, ఇప్పుడే జడ్జ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదు నా ఉద్దేశం. అంటే హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు తప్ప జనాల డబ్బులతో జనాలకు చేసినవి లేదంటున్నారు కొంతమంది. అలాగే తిరిగి మరి వర్క్ చేయాలంటే స్పీడ్గా చేయాలి కదా ఏదైనా. ఆయన ట్రైన్లో వెళ్ళి గంటలు వేస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? అంతే కదా. ఒక 5 నిమిషాలు సేవ్ చేశారంటే అది ఏదో ప్రజా ఉపయోగానికి ఉపయోగిస్తారని అర్థం చేసుకోవాలి మనం. అంతేగాని తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, దాని మీద మీ అభిప్రాయం అంటే? ఎవరి వ్యూ వాళ్ళదేనండి. ఆయన గెలిచాడంటే ఆయన స్ట్రాటజీ వేరు, ఈయన స్ట్రాటజీ వేరు. ఓకే, అప్పుడున్న పొజిషన్ వేరు, ఇక్కడున్న పొజిషన్ వేరు. సో అక్కడున్న పొజిషన్కి అది ఫిట్, ఇక్కడున్న పొజిషన్కి ఇది ఫిట్. కానీ దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి సింగిల్గా పోటీ చేసి గెలవాలి అంటున్నారు మాజీ మంత్రి రోజా గారు. అదే సార్, ఇప్పుడు అదే చెప్తుంది. అక్కడున్న పొజిషన్ వేరు, ఇక్కడున్న పొజిషన్ వేరు. కామెంట్ మీద మీ అభిప్రాయం అంటే? ఆమె కామెంట్ కూడా ఆమె అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్న పొజిషన్ వేరు, ఇక్కడ ఉన్న పొజిషన్ వేరు. ఇక్కడ ఉన్న పొజిషన్కి ఈయన డెసిషన్ అనేది కరెక్ట్. ఆ టైంలో ఆయన డెసిషన్ అనేది 100% కరెక్ట్. అది ఒకవేళ ఏపీలో కూడా 170 స్థానాలు జనసేన సింగిల్గా పోటీ చేస్తే వచ్చే ఎన్నికల్లో ఎలా ఉంటుంది అనుకుంటారు ఆంధ్రప్రదేశ్లో? అలా పాజిబిలిటీ లేదండి, చేయడానికి కూడా పాజిబిలిటీ లేదు. ఎందుకంటే మన ఒక 20 ఏళ్ళు రాబోయే 20 ఏళ్ళ వరకు టైఅప్లో ఉంటామంటున్నారు. అవును, ఉంటామంటున్నారు కానీ అసలు ఆ పాజిబిలిటీ లేదు సార్. ఆ థింకింగే చేయకూడదు అసలు, ఎందుకంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఒక్క మాటలో పవన్ గారి మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? బాగానే చేస్తున్నారు సార్, ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆయన ఫ్యూచర్. థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన సీఎంగా కాదులే కానీ తన పాత్ర అతను చేస్తూ ఉంటారు. కానీ సీఎంగా కావాలి అంటే ఇంకొంచెం అనుభవం ఉండాలి. ఇంకా నెక్స్ట్ టైం వస్తే ఇక ఆ తర్వాత సీఎంగా చేయొచ్చు. ఎందుకంటే ఆయన శిష్యుడిగా చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన నేర్చుకుంటూ ఉన్నాడు. ఓకే, అదే జగన్లాగా ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలి అంటే అనుభవం అనేది కావాలి. సో చంద్రబాబు ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు? ఉప ముఖ్యమంత్రిగా కావచ్చు, ఆయనకి ఇచ్చిన మంత్రిత్వ శాఖలకు కావచ్చు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఆయన పనితీరు? ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు అన్ని కంట్రీల్లో చూసుకుంటే మొన్న ఈ మధ్య ఏదో అవార్డు కూడా వచ్చినట్టుంది, పంచాయతీరాజ్ పర్లేదు. కానీ స్పెషల్ ఫ్లైట్ అతను సొంత అమౌంట్ ఇచ్చే నాయకుడు అసలు ఎక్కడున్నాడు? కోట్ల రూపాయలు ఇస్తున్నాడు తీసుకొచ్చి అతను సొంత డబ్బులు. స్పెషల్ ఫ్లైట్ లో తిరుగుతున్నారు జనాల డబ్బులతో హైదరాబాద్ కి విజయవాడ అంటారు కొంతమంది. అదైతే నాకు ఐడియా లేదు. సినిమాలు చేసుకుంటా తిరుగుతున్నారు జనాలు పట్టించుకోకుండా అంటారు ఇంకొంతమంది. ఇప్పుడు ఆయన సినిమాలు చేసేదే డబ్బులు ఇవ్వడానికే కదా. ప్రజలకు ఏం కావాలి? వాళ్ళు డెవలపింగ్ కావాలి, డబ్బులు కావాలి. ఆ డబ్బులు కావాలని సొంత డబ్బులు తీసుకొచ్చి సినిమాలు చేస్తేనే కదా. అతనికి లేకపోతే అతనికి అందరికి లాగా ఇండస్ట్రీ ప్రభుత్వంతో చేపిస్తున్నారు. అందరికి ఇప్పుడు అతను కేంద్రం దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కన్నా కూడా అతను కేంద్రం దగ్గరికి వెళ్తే పని అయ్యే స్టేజ్లో ఉన్నాడు అతను. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ ట్రోలింగ్ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద, మీరు చూసే ఉంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? అంటే అతను అనుభవం లేకుండానే వచ్చాడు డైరెక్ట్గా. కాకపోతే ఏంటంటే చూడాలి. ఇక్కడ కూడా సింగిల్గా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? లేదు, డైరెక్ట్ చేస్తే కష్టమే. మళ్ళీ ఈ అలయన్స్ పోయి మళ్ళీ వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు అక్కడ విజయ్ గారికి సాధ్యమైంది తమిళనాడులో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు సాధ్యం కాదు? అక్కడ రాజకీయాలు వేరు. అక్కడ స్టార్టింగ్ నుంచి ఏ సినీ యాక్టర్ వచ్చినా కానీ ఆదరిస్తారు వాళ్ళు. ఇప్పుడు జయలలిత కానీ, ఎంజీఆర్ కానీ, ఇప్పుడు విజయ్ కొత్త వ్యక్తి సినీ యాక్టర్ ఎవరు వచ్చినా అక్కడ రిసీవ్ చేసుకుంటారు. దమ్ముంటే సింగిల్గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు వైసీపీ మాజీ మంత్రులు అంతా కూడా. ఏం లేదు, వాళ్ళు ఎత్తుగాళ్ళు సింగిల్గా వస్తే ప్లస్ అయింది అంటారా? అవుతుంది కానీ సింగిల్కి వెళ్తే అవుతుంది. చివరిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే?
ఏం అతని పని అతను చేసుకుంటాడు. తిట్టేవాడు మంచివాడిని ఎదవ అన్నవాడు ఎదవ. ఫైనల్గా ఒక మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? అదే మంచివాడిని ఎదవ అన్నవాడు ఎదవ అంతే. అదొకే. ఆయన మీద మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. చెబుతాను సేవ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి ముందుగా? మేమైతే ఆయన ఫ్యాన్ అండి. ఓకే. మాది మచిలీపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఓకే. ఏంటి మాకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది మాకు లేదు. అంటే క్యాస్ట్ అనేది మాకు తెలియదు. ఓకే. మాకు అన్ని దాంట్లో కూడా మేము అందులో కూడా మేము ఫ్యాన్స్ ఉన్నాం. మేము ఫ్యాన్స్ రూపంగా కాదు, మాకంటే ఆయన అంటే దేవుడు. మాకు ఎందుకు మనలాంటి మనిషే కదా పవన్ గారు కూడా, ఎందుకు దేవుడు అంటున్నారు ఆయన్ని? ప్రేమ అనేది ఇప్పుడు మీరు కనిపించారు, మీతో మాట్లాడంగా నాకు ప్రేమ పుట్టుద్దా? అదేలే. లేకపోతే మిగతా కనబడంగా నాకు ప్రేమ పుట్టుద్దా? ఒక మనిషి మీద ప్రేమ ఎలా పుట్టుద్ది ఎవరికి తెలియదు. అది అంటే ఆయన మీద పుట్టడానికి కారణాలు ఏంటంటే ఆయన ఏమి నచ్చింది? సరే అండి, ఈ మాట అడిగారు కదా. ఇప్పుడు మరి తమిళనాడులో మరి విజయ్ గారి మీద ఎలా పుట్టిందండి అది? అక్కడ జనాలుగా, అక్కడ జనాలు వాళ్ళు నమ్మారు. మరి ఎందుకు నమ్మారంటే సినిమా అభిమానం కావచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, నమ్మొచ్చు. నా ప్రశ్న ఎలా జరిగిందో ఆయన మీద ఇక్కడ కూడా 3 వంతులు ఆయన మీద అలా ఉంది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారండి. ఓకే. ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ ఫీలింగ్ చాలా ఉన్నాయి. చాలా మంది తొక్కాలని చెప్పి చూస్తారు, కొంతమంది రానివ్వకుండా చూస్తారు, కొంతమంది నిధులు ఆపాలని చెప్పి చూస్తారు, కొంతమంది ఏమో కుట్ర కుతంత్రాలతో కొంతమంది ఆపుతా ఉంటారు. నా ప్రశ్న పూర్తిగానండి. ఆయన ఒక సినిమా హీరోగా మనకు తెలుసు. మాకు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాకు సినిమాలు చేసి చాలు. సరే, ఒక నా ప్రశ్న ఏనండి. ఏదో ప్రజలకు చేద్దాం రాజకీయాల్లోకి వచ్చారు, వచ్చినందుకు చేస్తున్నారా ప్రజలకు మంచి? ఆయన చేసినంత వరకు చేశారండి. ఓకే, చేసినంత వరకు చేశారు. అయితే మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్కి దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలవాలి విజయలాగా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కుక్కలు మురుగుతాయి, ఆళ్ళు మురుగుతారు, వీళ్ళు మురుగుతారు అని కాదండి. ఇప్పుడు ఆయన గెలిచాడు కాబట్టి ఈ మాట అన్నారు. అంతకుముందేమన్నారు? బుద్ధలో దమ్ముంటే గేటు తన్ను, గేటు ముట్టుకో, జనాల్లోకి వెళ్ళేది. గేటు ముట్టుకోండి, లేకపోతే మా టచ్ చేయండి అని అన్నారు. మరి టచ్ చేసి లోపలికి వచ్చారు. ఆ టచ్ చేసి లోపలికి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్? అదొకే. ఇప్పుడు మాట్లాడుకుంటే ఇప్పుడైనా కూడా నెక్స్ట్ ఆయన వచ్చినా రాకపోయినా మా ప్రజల్లో మా దేవుడు మాకు. ఒకవేళ సింగిల్ గా 170 స్థానాల్లో పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ప్రత్యేక హోదా మాత్రం కంపల్సరీగా వస్తుంది సార్. ఓకే. ఆయన ముఖ్యమంత్రి అవుతారా సార్? ఒక నిమిషం సార్, ఇక్కడ కూటమి ప్రభుత్వం దాటి ఆయన సింగిల్ గా వచ్చినా ప్రత్యేక నాయకుడిగా మాత్రం ఉంటాడు. చివరి ప్రశ్న, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? తిట్టేవాళ్ళు ఏమో సార్, నోళ్ళు పడిపోతాయి సార్ తర్వాత. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి రాజకీయంగా? పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీ గల వ్యక్తి. నంబర్ 1. ఆయన విషయంలో అసలు మేము రాజీ పడం. మేము అన్ని పార్టీలతో సంబంధం కాకుండా డైరెక్ట్గా చెప్తున్నాం. ఆయన మాట ఇచ్చేవాడంటే నిలబడతాడు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఆయన 100% న్యాయం చేస్తున్నాడు. 100% న్యాయం చేస్తున్నాడు. మనకు తెలుసు ఆయన ఒక సినిమా హీరోగా ప్రజలకు ఏదో చేద్దామని రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినందుకు ప్రజలకు ఏమన్నా మంచి జరుగుతుంది? ఆయన వచ్చిన కాడి నుంచి మంచి చేయడం మొదలుపెట్టాడు. ఆయన చెప్పిన మాటే స్వయాన సొంత డబ్బులు 5 కోట్ల రూపాయల వరకు ప్రజలకు పంచాలని చెప్పారు. ఆయన వచ్చిన పారితోషికాలు రెమ్యునేషన్ కూడా ప్రజలుగా ఖర్చు పెడుతున్నాడు. స్పెషల్ ఫ్లైట్ లో జనాల డబ్బులతో స్పెషల్ గా హైదరాబాద్ విజయవాడ తిరుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఆయన సొంత డబ్బులు పెట్టుకుని వెళ్తున్నాడు, సొంత డబ్బులు పెట్టుకుని వస్తున్నాడు. దాంట్లో లెక్కలు చూసుకోమనండి. వెళ్ళి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజలు గాలి వదిలేస్తున్నారు. ఎక్కడ సినిమాలు చేశాడు ఆయన? అనారోగ్యంతో మొన్న దాకా పాపం 15 రోజులు ఆయన బయట మీద ఉన్నాడు. విత్ ప్రధానమంత్రి గారి డైరెక్ట్ పలకరించి వెళ్ళారు. అందరు ఇవన్నీ చూస్తూ కూడా కళ్ళుండి అది చెప్తారు సామెత. ఆ సామెతగా ఉంది. ఇన్ని రాష్ట్రాలు ఉండగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దగ్గరికి స్వయాన ప్రధానిగా ఆయన నిజాయితీ గల ఉప ముఖ్యమంత్రి. ఆయన తమిళనాడులో ప్రజలకు అంత చేరువుగా ఉంటాడు. ఆయన తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఇక్కడ ఎక్కువ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ గారి మీద నడుస్తుంది. అక్కడికి ఇక్కడికి సంబంధం ఏమో సార్? అక్కడిక్కడికి సంబంధం లేదు. మాజీ మంత్రి రోజా గారు మాట్లాడుతూ సింగిల్ గా పోటీ చేయాలి పవన్ కళ్యాణ్ దమ్ముంటే అంటున్నారు. ఇంకోసారి వచ్చి ఆ ఊరు నగిరిలో పొడి చేయమని ఇంకోసారి పొడి. అతను కాంబాబు, అతను మాట్లాడుతున్నాడు సార్. అతను ఒక కాంబాబు, అతను ఒక డాన్స్ చేసుకోమనంటే సరిపోద్ది. ఇదే మాట పవన్ గారు కూడా చెప్పారు. ఎక్కడో ఊళ్ళో పెళ్లికి ఏదో జరిగితే కుక్కలాడావడి, ఊళ్ళో పెళ్లి కుక్కలాడావడి. ఆ మాట వాళ్ళేదా ఆయన వాళ్ళ? కాని వాళ్ళ ఆల్రెడీ జరిగేది అక్కడెక్కడో ఏదో జరిగితే ఇక్కడ మాకు సంబంధం ఏంటి? ఒకవేళ ఎందుకు వచ్చిన గోల్ ఇదంతా అని చెప్పి 170 స్థానాల్లో సింగిల్ గా జనసేన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆయనకు రావాల్సిన టార్గెట్ ఆయనకు వచ్చేస్తుంది. దాంట్లో ఆలోచన లేదు. ఆయన లేదు, ఆల్రెడీ గవర్నమెంట్ లో పార్ట్ అవుతాడు ఆయన.
అంతే అంతే. చివరిగా సార్ ఈ భారతదేశంలో ఎక్కడేం జరిగినా సంబంధం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని లాగి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు, తిట్టే వాళ్ళకి? వాళ్ళకి ఏం చేస్తారు, ఆయన తప్ప ఇంకెవరు కనపడరు. ఆయన రావాలి బయటకు, ఆయన వస్తే కానీ వాళ్ళకి ఆయన 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 ఆయనకి ఆయన బయటకు వచ్చి కరెక్ట్గా మాట్లాడటం మొదలు పెడితే వీళ్ళు ఎవరు కూడా నుంచోలేరు కూడా. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద? ఆయనకి విజన్ ఇప్పుడు ఆల్రెడీ చంద్రబాబు గారు ఎటువంటి వాడు, ఆయనకంటే హానెస్ట్గా చేస్తున్నాడు ఆయన.